మరో పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. అమ్మ వాళ్ళ పొలం కూడా నేనే చేశానండి. అమ్మ వాళ్ళకి కూడా 30 సెంట్ల దాకా భూమి ఉంది. మా పొలంలో సగం పొలం బీడు పెట్టా, సగం పొలం అయితే చేశాను. విడివిడికి మాదైతే ఒక అర్ధెకర చేశాను. అమ్మ వాళ్ళది 30 సెంట్ల దాకా చేశాను. అక్కడొకటి ఉంది. ఏం చేద్దాం, అంతా కూడా ఒకసారి అలా ఒకటి ముందు ఒకటి వెనుక అలా వచ్చేస్తుంది. ఈ మధ్య అయితే ఆ కొంత భూమి ఇన్ని రోజుల నుంచి వస్తున్నావా అనుకుంటారేమో. లేదండి, వేరే పల్లెల్లో సర్దుకోతలు ఉంటే వెళ్తూ ఉన్నాను. దాంతో కొంచెం బిజీ అయ్యి మీకు వీడియోస్ పెట్టలేకపోయాను. ఈ 3 రోజుల నుంచి అయితే మా పొలం దగ్గరేనండి, మా మాగాన్లో మా పొలం అయితే కోసుకుంటూ ఉన్నాను. నిన్నగాక మొన్న అయితే మా పొలం అయితే కోసానండి. ఒక అర్ధెకర నేల అయితే కోసాను. అది నిన్నంతా మగ్గనిచ్చేసాను. ఈరోజైతే ఆరబెట్టేసాను. అన్ని కుప్పలు అయితే కట్టేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు. ఓకేనా, ఇంకొక 20 సెంట్ల నేల ఉందండి. అదైతే ఇంకా కొయ్యలేదు, ఇంకా కొద్దిగా వచ్చింది. మా ఊళ్ళో ఏదైనా కొంచెం తొందర చేయచ్చు తెలుసా. పొలం ఎంతో కష్టపడి పెడతారండి. అది నోటి దగ్గరకు వచ్చే తల్లికి తొందరలు చక పాలు ఇచ్చా. కొంతమంది అయితే చాలా పాలే ఉన్నాయి కానీ కోసేస్తున్నారు. ఎందుకు అలా అంటే, వాళ్ళు కోసేశారు, మనం కోయకంటే మన పందులు తినేవా, ఆ బాబుతిగా అయితే కోసేస్తున్నారు. మనకు కూడా తప్పలేదండి. అటు సైడ్ కాయ మనది కూడా కొంచెం పచ్చ ఉంది. కాకపోతే కొయ్యకైతే మనకు కూడా తప్పటం లేదు. రేపైతే అదైతే కొయ్యాలి. ఇవన్నీ అలా ఉంటే ఇంకొక విషయం చెప్పనా, బతుకుతూ ఉంటే చూడలేక కొంతమంది మాట్లాడతారండి బాబు. అసలు తన నీతి జాతే లేదండి కొంతమందికి అయితే. నిజంగా ఎలా ఉన్నారంటే, ఒకరు బతుకుతూ ఉంటే చూడలేక కడుపులో మంట అక్కస. మన తన లేదండి నిజంగాను. ఏమైనా కూడా ఒకరు బతుకుతుంటే చూడలేక వాళ్ళని మాట్లాడడం చేయడం, వాళ్ళ పనానికి వాళ్ళు గొప్ప అనిపిస్తుందేమో కానీ లాస్ట్కి నరుడు చూడలేనిది భగవంతుడు అయితే చూస్తాడండి. వాళ్ళ పాపాన వాళ్ళైతే పోకైతే ఆడికి పోరు, అనుభవించాలి. ఒకరిని ఒక మాట మనం అన్నాము అంటే ఆ నింద నువ్వు అనుభవించక తప్పదు. ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు కదా. ఒకరిని కంటతడ మనం పెట్టించాము, ఒకరిని మనం బాధ పెట్టించాము అంటే ఎక్కడికి తప్పించుకొని వెళ్తారు? అనుభవించక ఎక్కడికి తప్పించుకొని బాలేరు. ఆ మనిషి అనలేదనేసి నన్ను ఎవరేం చేయలేరులే అనుకుంటారేమో. పాపం తప్పించుకోవడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. అది ఆ మనిషి అనలేక కుమ్ముగా ఉండదు, కాకపోతే ఆలోచన. ఓళ్ళు ఎదవులు మనం ఎదవల బతకలేమనేసి గుమ్ముగా ఉంటారు కానీ అనలేకైతే కాదు. కానీ ఆ మనిషి ఓపిక నీకు శాపంగా మారుద్ది ఎప్పటికైనా. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని అనే ముందు ఆ మనిషి ఎంత ఓపికగా ఉంటుందో మీకు అంత శాపం అయితే తగులుద్ది. అనుభవించకైతే తప్పదు. ఇదైతే నిజమండి. ఒకరు బతుకుతా అంటే చేతనైతే సాయం చేయండి, అంతేగాని నోరుందని పారేసుకొని మాట్లాడితే మాత్రం పాపాల పాలే అవుతారు. ఉరికి రావాలంటే ఎక్కలేరు. అదైతే నిజమా కాదా? నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతూ, ఎవరి కష్టం వాళ్ళు అనుభవిస్తూ, ఎవరి బాధ ఎవరికైనా తెలుస్తుందా? తెలియనప్పుడు ఎందుకు ఒకరిని అనడం? మనం చూస్తున్నామా, చేరదీస్తున్నామా, దగ్గర తీస్తున్నామా, లేదంటే మనం ఏమైనా పెడుతున్నామా? తప్పుడు కూతలు తప్పుడు మాటలు మాట్లాడి నువ్వు ఊరికి వచ్చేదేంది చెప్పు? ఏమి రావు. అదైతే నిజము, అంతేనా కదా? ఇదైతే నిజము. ఒకరిని బాధ పెట్టిన వాళ్ళు ఒక్కొక్కరు ఉసురు తగలకన్నా ఆడదాన్ని బాధ పెట్టినోడు మాత్రం పురికి రాడండి. అదైతే నిజము. ఆడదాన్ని ఉసిరైతే ఇప్పుడు పోసుకోకండి, ఓకేనా? ఈ ఎదవుల గురించి మనకెందుకులేండి కానీ, ఇదిగోండి ఇంకొక పొలం అన్నాను కదా, ఇదిగోండి అదే అమ్మల పొలము. మొన్ననే కోసాను. పొలం అయితే ఏదో అలా వర్షాల కారణం వల్ల కొంచెం అయితే దెబ్బతినింది. ఈ పొలం అయితే మంది కాదు, పక్క పొలము. వాళ్ళ పొలంలో పోసుకున్నాను. మా పొలంలో బురదగా ఉంటే ఇంక ఇవి కూడా కుప్ప కట్టేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ బర్రెలకి గడ్డి తేవాలి, సరిపోతుంది. నేను ఇంకెప్పుడు వీడియోస్ తీసి మీకు పెట్టను. నిజంగా మొన్న వేరే వాళ్ళకి సర్దుకోతకి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు ఇద్దరు పిల్లలు, అంటే చిన్నపిల్లలు ఏం కాదు, ఒక ఎత్తు పిల్లలే, ఒక 15 ఏళ్ళు పిల్లలు ఇద్దరు. అక్క వీడియోస్ తీయడం లేదే అన్నారు. బాబోయ్ అనిపించి ఏం లేదు, కొంచెం పని ఉండేది తీయలేకపోయాను.
ఇంతకు గుర్తుపెట్టుకొని అడిగినందుకైతే చాలా థ్యాంక్స్ చిన్న, నిజంగా. అలా ఒకరి గురించి అయితే నాకు అవసరం లేదండి. తను నన్ను చూస్తూనే గుర్తుపెట్టుకొని తన లోపల ఏమైనా ఉండని అడిగింది కదా, అది నాకు తృప్తి. నేను బాగా చేస్తున్నానో లేదో నాకైతే తెలియదు, కానీ నన్ను ఆదరించిన మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి, ఓకేనా?